బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ లో అయితే మనమైతే హైదరాబాద్ డైరీస్ అన్నమాట. ఈ వ్లాగ్ మొత్తం మనం ఫ్యామిలీతోని ఇదంతా హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ ఉన్నాం. సో గైస్, ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను నా ఫ్యామిలీలో. ఫస్ట్ టైం ఈ వ్లాగ్ అయితే నేను ఫ్యామిలీతో చేయడం. సో తను మా సిస్టర్ శ్రవంతి, అండ్ ఆయన మా మమ్మీ, మా డాడీ. హాయ్ చెప్పండి ఒకసారి. అండ్ మా మామయ్య, మా అత్తమ్మ, మా బావ, ఇంకా మా పెద్ద బావ అయితే బయటికి వెళ్ళిపోయాడు. సో ఈ రోజు అయితే మనం స్వర్ణగిరికి వెళ్తున్నాం. ఇక మా పెద్ద బావ హాయ్ చెప్పాను. బావ రెడీ అయిపోయింది. అశ్విని డిప్రెషన్. సో ఇప్పుడైతే మేము అందరం స్వర్ణగిరి వెళ్తున్నాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బెల్ ఐకాన్ ఉంటదండి, అక్కడ క్లిక్ చేయండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బెల్ ఐకాన్ ఉంటదండి, అక్కడ క్లిక్ చేయండి. అందరం ఇక్కడ గ్యాదర్ అయినందుకు, ఎందుకంటే మా అక్క ఇంకా మా వదిన ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్యామిలీ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. మా వదిన ముంబై నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంది హైదరాబాద్కి. అండ్ మా ఒక వేస్ట్ లో నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో ఎవ్రీథింగ్. సాయి రాథోడ్ బ్లాగ్స్ చూపించండి. మీ ఫేవరెట్ చూడాలనుకుంటున్నాం గైస్, చూపించండి. మేమందరం వైట్ వైట్ వేసుకున్నాం గైస్. వైట్ అందరం వైట్ వేసుకున్నాం. సో ఈ తర్వాత వంద వేలు మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మనమైతే ప్రజెంట్ స్టార్ట్ అవుతున్నాం. మనకేంటంటే కొంచెం లేట్ అవుతుంది. మన దగ్గర ఒకటే కార్ ఉంది, ప్లస్ మనకి ఇంకో కార్ కావాలి. మేము మొత్తం 9 మెంబర్స్ ఉన్నాం. సో ఇంకో కార్ వచ్చేసి మన మామయ్యది బ్రెజా ఉంది. అండ్ ఇప్పుడైతే 2 కార్ బుక్ చేసినాం. అది బడ్జెట్ అరౌండ్ 4K అవుతుంది. పికప్ అండ్ డ్రాప్ 2 వాళ్ళే చేస్తారు. సో ఓవరాల్గా నాకు తెలిసి అయితే నైట్ అయిపోద్ది, 12 అవుతుంది ఈజీగా. సో డే 1లో అయితే మేము మా ఫ్యామిలీతో టెంపుల్ విజిట్ చేస్తున్నాం. రేపు ఏమన్నా హైదరాబాద్ సిటీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈరోజు మొత్తం అవుట్స్కట్స్ అంటే అవుట్స్కట్స్లో మొత్తం ప్లాన్ చేసుకున్నాం. స్వర్ణగిరి వెళ్ళి రిటర్న్లో ఛాన్స్ ఉంటే బై ఛాన్స్ మేము ఇంట్లో వాళ్ళకి చార్మినార్ చూపించచ్చు. అంటే చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి ఇవన్నీ ప్లేసెస్ చూద్దామని పేరెంట్స్ రిక్వెస్ట్ చేసారు మమ్మల్ని. సో అది కూడా సక్సెస్ చేద్దామనే ప్లాన్ ఉన్నాం. మేమైతే ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మాకు అదంతా కామన్. సో వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ ఉంది ఇవన్నీ చూడడానికి. సో హోప్ఫుల్లీ వీళ్ళు కూడా చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాం. సో అందరినీ ఇంట్రడ్యూస్ చేసేసిన ఫన్ అవుతుందో. లైక్ నేను కూడా ఫ్యామిలీ వాళ్ళతో ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేస్తున్నా, ఇలా ఫ్యామిలీ బ్లాగ్ అనేది. హోప్ఫుల్లీ మీరందరికీ ఈ బ్లాగ్ నచ్చుతుందని నేను కోరుకుంటున్నా. ఎర్రర్స్ ఆర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కామెంట్ సెక్షన్లో. అండ్ అలాగే మనకి ఇంకా 2 బ్లాగ్స్ ఉన్నాయి, చాలా బ్లాగ్స్ వచ్చేవి ఉన్నాయి అప్కమింగ్ డేస్లో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. సో మేమైతే ఫుల్ రెడీ అయినాం. వాన కూడా పడుతుంది స్టార్ట్ అవ్వగానే. మా కారు వెళ్ళేందుకు టైం పడుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. మా వాళ్ళు ఇట్లా వర్షంలో తడుద్దామని ప్లాన్ ఉన్నట్టున్నారు. ఇంకా మా బావ అయితే కారు తీస్తున్నాడు ఇప్పుడు. 3 Idiots అనే వీళ్ళు ముగ్గురే. సో గైస్, మేమైతే స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయినాం. మేమందరం కజిన్స్ ఒక కార్లో, మా పేరెంట్స్ ఒక కార్లో, 2 కార్ ఒకరు బుక్ చేసినామని చెప్పిన ఇంతకు ముందు. దాంట్లో మా పేరెంట్స్ వెళ్ళిపోయారు, మేము బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్తున్నాం. సో ఒకసారి హాయ్ అయిపోయింది గైస్. సో లెట్స్ గో. మీకు ఆన్ ద వేలో ఫన్ పార్ట్స్ అన్ని చూపిస్తూ ఉంటాం. జోకర్స్ అయితే మా దాంట్లో 1, 2 వీళ్ళిద్దరే జోకర్స్. ఫుల్ మేకప్ అయ్యి ఫుల్ రెడీ అయిపోయి ఉన్నారు. ఏమన్నా మేకప్ పెట్టుకున్నాం మా గైస్, చూడండి మీరే. అసలు మేకప్ అంటే వేరే రకంగా ఉంటది. మేము నార్మల్ గా ఉన్నాం గైస్, నార్మల్ న్యాచురల్. రిటర్న్ లో ఈ ఫేసెస్ అసలు కనిపించాయి గైస్, మీకే అర్థమైపోతుంది మేకప్ చేసిరా లేదా అనేది. సో స్టే ట్యూన్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి సాయిలతో బ్లాగ్స్.
నమస్కారం. ఇలాంటి కష్టాలు డోర్ కాదు ఇంత కష్టం పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. A few moments later. మేమైతే ట్రాఫిక్ లో స్ట్రక్ అయినాం. మా పేరెంట్స్ కూడా పక్కకు వచ్చేసారు ఈ గ్యాప్ లో. మేము మొత్తం ఆఫ్ రోడ్ వేసుకుంటూ వచ్చినాం ఇంతసేపు. సో మేము ఫస్ట్ ఉండే, ఇప్పుడు వాళ్ళు కూడా మాకన్నా ముందర వచ్చేసారు. చెప్పండి గైస్. నేనే రూట్ చెప్పిన. ఈ మధ్య నాకు ఎందుకు ఆఫ్ రోడ్ చాలా చేయబుద్ధి అవుతుంది. సో అందుకే నేను అందరినీ అలా ఇంప్లిమెంట్ చేస్తున్నా. మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతుందో తెలుసా బ్రో? ఇప్పుడు దాకా అన్నారు ఈ మధ్యలో ఉన్న పర్సన్ ఇప్పుడు బోర్ వేసిరు మమ్మల్ని అందరినీ. ఒక స్లీప్ వేసి ఒక పవర్ నాప్, ఇప్పుడేమో లెట్స్ గో అంటారు. ఇప్పుడు హైవే ఎక్కగానే మళ్ళీ వండడమే బోరింగ్ ఓవర్ ఎక్కగానే స్లీప్ వేస్తారు మళ్ళీ. బాగున్నానండి. జస్ట్ ఇప్పుడే నేను డ్రైవింగ్ సీట్ కి వచ్చిన గైస్, నన్ను బ్లేమ్ చేస్తున్నా. బ్లాగింగ్ నుంచి డ్రైవింగ్ కి వచ్చేసిన. ఇప్పుడు విమానం కంటే తేజ్గా వెళ్తాం గైస్. పక్కకే మా పేరెంట్స్ కూడా ఆగండి, ఎంత ముందరికి వెళ్ళిపోతున్నారు. ఫైనల్లీ గైస్ మేమైతే ఇప్పుడే రీచ్ అయినాం ఆఫ్టర్ లాంగ్ ట్రాఫిక్. 84 కిలోమీటర్స్ మా ఫ్లాట్ నుంచి, అంటే మా అక్క వాళ్ళ ఫ్లాట్ నుంచి. నా ఫ్లాట్ కాదు గైస్. ఇదన్నమాట ఎంట్రన్స్ టెంపుల్కి. కారు కూడా లోపల పార్క్ చేసుకోవచ్చు. This is the Sarnagiri temple guys. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం. 2 hours 2.5 hours ఏమో పడ్డది మాకు. గైస్ మా వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చారు అండ్ నామాలు పెట్టుకుంటున్నారు. అయితే దర్శనం అయిపోయింది, నేను బయటనే ఉన్నా. టైర్డ్ అయిపోయి ఉన్నారు అందరికీ. లేదు అయిపోయింది, ఫినిష్ లేదు ఫినిష్. ఆకలి అవుతుంది. ఇంకా ఫుడ్ వేయలేదు, డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి, డిన్నర్ తినాలి. ఇంకా మా మేడం అయితే ఒక చెప్పులు వేసుకుందుకు స్పెషల్ గా పక్కగా అయిపోయి ఆగుతుంది. అక్కడ వస్తుంది ఇప్పుడు నుండి, అవి వస్తుంది. స్పెషల్ లేట్ కమ్మర్ లేజీ ఫెల్లో. లాగర్స్ వెల్కమ్ మేడం. లేజీ పర్సన్. చెప్పులు తీసుకుని ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో ఇక్కడ నుంచి మేమైతే కొండాపూర్కి వెళ్ళాలి గైస్. డిన్నర్ ప్లాన్ చేయలేదు, ఆన్ ద వేలో ఉంటే ప్లాన్ చేసుకుంటాం. లెట్స్ గో బ్యాక్ టు హోమ్. గైస్ మేమైతే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసినాం. ఇంకొక 1.5 hours మేము ఫ్లాట్కి అయితే రీచ్ అయిపోతాం.